విశాఖ జిల్లా వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోయారో ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు జనంలోకి వెళ్లి బాబు వెన్నుపోటు విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీగా నిష్పక్షపాతంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కష్టపడి పనిచేయడం, మాట మీద నిలబడడం, ఇచ్చిన మాట కోసం ఎంతకైనా ప్రయాణించే తత్వంతో రాజకీయాల్లో నిజాయితీతో అమలుకు వీలైన మేనిఫెస్టోతో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు వంచడం, మోసగించడం, అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ కూడా తెలుసు 2014 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినాయో. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు చేసి అప్పుడు అధికారంలో ఉన్న ఇదే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర చేయడం, ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇటుపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఎవరు ఎలాంటి విజ్ఞప్తులు ఇచ్చినా వెంటనే స్వీకరించి వాటన్నిటిపైన అధ్యయనం చేసి ఎలాంటి పథకాలు రూపొందిస్తే చదువుకోవాలనుకునే తపన తాపత్రం ప్రతి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులు చేయగలుగుతాం, ఏ కార్యక్రమాల ద్వారా రైతుని అభ్యున్నతలోకి తీసుకొచ్చి వ్యవసాయాన్ని ప్రగతి పథంలో పయనించగలుగుతాం,